రేఖ, ఏంటి మీ ఆయన ఇంట్లో నుంచి పారిపోయాడటగా, పోలీసులు కంప్లైంట్ ఇవ్వలేదా? పూజ, ఆయన పారిపోతాడని తెలిసి మొబైలు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు తీసి దాచేసా. సాయంత్రానికల్లా ఆయనే తిరిగి వస్తాడు. శిష్యుడు, గురువుగారు, నేను చిన్నతనంలో చేసిన తప్పు నన్ను ఏదిస్తుంది. గురువుగారు, ఏం తప్పు చేసావు నాయనా? శిష్యుడు, అబద్ధం చెప్పి ఎదురింట్లో జంటను ఎడగొట్టాను. గురువుగారు, నువ్వు చేసింది తప్పు కాదు నాయనా. శిష్యుడు, అదెలా గురువుగారు? గురువుగారు, నువ్వు అలా చేయబట్టే నేను ఈ స్థితిలో ఉన్నాను. భార్య, ఏమండి, ఊరు నుంచి అమ్మా నాన్న వస్తున్నారు, మీరేమంటారు? భర్త, 4 రోజులు ఆఫీస్ పని మీద క్యాంప్కి వెళ్తున్నాడని రావద్దని చెప్పు. భార్య, హలో అత్తయ్య, మీ అబ్బాయి ఆఫీస్ పని మీద వెళ్తున్నారు, ఎన్ని రోజులు పడుతుందో తెలియదు, మిమ్మల్ని రావద్దని చెప్పమన్నారు. భర్త, ఒసేయ్, వస్తానని చెప్పింది మీ అమ్మా నాన్న కాదా? భార్య, కాదు, మీ అమ్మా నాన్న. ఏమండోయ్, ఎంతసేపు అయింది కాఫీ అడిగి? హాల్లో టీవీ చూస్తూ భర్తను అడిగింది. భర్త, ఇక నీతో ఏగలేను, విడాకులు ఇచ్చేస్తా. ఇదిగో ఇప్పుడే లాయర్ దగ్గర వెళ్ళిపోతున్నా. కాసేపు తర్వాత కాఫీ కప్పుతో వచ్చాడు భర్త. భార్య, విడాకుల పత్రాలు తీసుకొచ్చావా? భర్త, నేను వెళ్ళేసరికి లాయరు బట్టలు ఉతుకుతున్నాడు.